హాయ్ నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. విజయ్ పరిస్థితి దారుణంగా ఉంది. 5 రోజులైంది ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, నేను ముఖ్యమంత్రి అని చెప్పి ప్రమాణం చేయాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. కానీ అందరినీ ద్రాక్ష పుల్లన ఆ టైప్లో అయిపోయింది టీవీకే విజయ్ పరిస్థితి. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు మద్దతు ఉందని చెప్పేసి విజయ్ చెప్తున్నప్పటికీ కూడా గవర్నర్ పూర్తి సంఖ్యాబలంతో రావాలి అని చెప్పేసి ఆయనైతే అంటున్నారు. దాంతో తమిళ రాజకీయాలు ఇప్పుడు సుప్రీంకోర్టుకి చేరినాయి. అంటే మే 4న విడుదలైనటువంటి ఫలితాల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ అనేది తమిళనాడులో రాలేదు. దాంతో 108 స్థానాలతో ఉన్నటువంటి విజయ్ పార్టీ నెంబర్ 1గా నిలిచింది. అంటే అత్యధిక సీటు గెలుచుకున్నటువంటి పార్టీగా మాత్రమే నిలిచింది. కాంగ్రెస్తో కలిసి ఆయన బలం చేరినప్పటికీ కూడా, కొంత బలం వచ్చినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ 118 మాత్రం ఆయన చేరుకోలేకపోయాడు. దాంతో మే 7న విజయ్ గవర్నర్ని కలిసి క్లెయిమ్ చేసినప్పటికీ కూడా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మాత్రం సానుకూలంగా స్పందించలేదు. ఇప్పుడు 3 సార్లు కలిశాడు. ఈ ప్రతిష్టంభన అనేది అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతూనే ఉండే. ఈయన మ్యాజిక్ ఫిగర్ చూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళేమో వెనక ముందులు ఆడుతున్నారు. ఇట్లా టీవీకే సభ్యురాలు ఈ అన్నీ జరుగుతున్న టైంలోనే టీవీకే పార్టీ సభ్యురాలు అడ్వకేటు ఎల్లిలరసి ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. రిట్ పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. గవర్నర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు రాజ్యాంగ విరుద్ధము. ఆర్టికల్ 12 అండ్ 32, 12 అండ్ 32 ఈ రెండింటినీ కూడా గవర్నర్ ఉల్లంఘిస్తున్నారు ఆమె ఒక పిటిషన్ అయితే వేశారు. 1994లో చారిత్రాత్మక తీర్పు అందరికీ తెలిసింది, ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఈ కేసుకి సంబంధించి ఆ కేసుని ఉదాహరిస్తూ ఏ పార్టీకి అసెంబ్లీలో మెజార్టీ రాకపోతే అతిపెద్ద పార్టీని ఆహ్వానించి అసెంబ్లీ వేదికగా బలం నిరూపించుకోమని చెప్పేసి కోరే అవకాశం ఉంటుంది. అలా చెప్పడం రాజ్యాంగబద్ధము. అలాంటి పరిస్థితి తమిళనాడులో ఎందుకు పెట్టలేదు? ఇక్కడ లోక్ భవన్లో కాదు, అసెంబ్లీ ఫ్లోర్ మీదనే బలాబలాలు తేలని చెప్పేసి కోర్టుని ఆమె అయితే రిక్వెస్ట్ చేశారు. మరోవైపు గవర్నర్ తీరు ప్రజాస్వామ్యానికి ముప్పని, ఇతర కూటములని అవి ప్రోత్సహించేలాగా ఉంది అని చెప్పేసి కూడా పిటిషనర్ అయితే ఆరోపణలు అయితే చేశారు. ఆయన అన్నారు కదా, విజయ్కే ఇవ్వాలని లేదు, అతిపెద్ద పార్టీకి ఇవ్వాలని లేదు, ఏదైనా కూటమి వచ్చి ఎక్కువ చూపిస్తే కూడా నేను ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. అంటే పరోక్షంగా ఆయన కూటములు కూడా ప్రోత్సహిస్తున్నట్టుగా అక్కడ అర్థమవుతుందని చెప్పేసి టీవీకి అయితే ఆరోపిస్తుంది. మరి సుప్రీంకోర్టుకి ఈ పిటిషన్ ఎప్పుడు విచారణకు స్వీకరిస్తుంది? మరి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సుప్రీంకోర్టు ఏమన్నా జోక్యం చేసుకొని దానికి ఒక మార్గం ఏమన్నా చూపిస్తుందా, లేక తమిళనాడులో ఇంకేదైనా రాజకీయమైనటువంటి మలుపు తీసుకుంటుందా? ఇలాంటి అంశాలన్నీ చర్చించడానికి మనతో మా చెన్నై రిపోర్టర్ వర్మ లైవ్లో ఉన్నారు. వర్మ, ఏంటి సుప్రీంకోర్టు దాకా చేరిందటగా, సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే ఫైల్ అయిందని చెప్పేసి అంటున్నారు టీవీకే నుంచి. అప్డేట్స్ ఏంటి మీ దగ్గర? విష్ణు గారు, తమిళనాడులో విజయ్ కి టీవీకే పార్టీని గవర్నర్ ఆహ్వానించాలని కోరుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అతిపెద్ద పార్టీ కాబట్టి ఆహ్వానించాలని కోరుతూ లక్ష్మీనారాయణ అనే ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో ఒక పిల్లు అయితే వేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే దానికోసం అని చెప్పి తాను ఈ పిటిషన్ వేసినట్టుగా కూడా ఆయన చెప్పారు. అయితే గవర్నర్ తన డ్యూటీని నిర్వహించడం లేదంటూ కూడా దాంట్లో పిటిషనర్ పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నిన్న అయితే ఈ పిటిషన్ అయితే కోర్టులో వేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కోర్టు అయితే ఇంకా విచారణకు స్వీకరించిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తం మీద తమిళనాడులో రాజకీయాలు సుప్రీంకోర్టు వరకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే టీవీకే మాత్రం దీన్ని అధికారికంగా ఈ పిటిషన్ తో తమకు సంబంధం లేదని చెప్పి టీవీకే కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. అయితే మరోవైపు ఈ రోజు తమిళనాడులో ఏం జరుగుతుంది అనేది మాత్రం ఉత్కంఠ రేపుతోంది. ఈ రోజు 10 గంటల నుంచి వీసీకే పార్టీ సమావేశం జరగనుంది. ఆ సమావేశం అనంతరం తమ ఒక స్పష్టమైన ప్రకటన తాము తెలుపుతామంటూ కూడా వీసీకే సంబంధించి కూడా పార్టీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఆ పార్టీ కోరుతున్న డిమాండ్లు మరి టీవీకే అంగీకరిస్తారా లేదా ఆ పార్టీ ఏమైనా కాంప్రమైజ్ అవుతుంది అనేది మరి చూడాల్సి ఉంది. మొత్తం మీద ఈ రోజు మిగతా పార్టీల అన్నాడీఎంకే కూడా పుదుచ్చేరిలో రిసార్ట్ సంబంధించి క్యాంప్ అయితే కొనసాగుతోంది. అలాగే డిఎంకే కూడా ప్రస్తుతం పరిస్థితులన్నింటి కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు వరకు కూడా పిటిషన్లు వెళ్తున్న నేపథ్యంలో మరి కోర్టు ఈ పిటిషన్లు స్వీకరిస్తుందా? ఒకవేళ స్వీకరిస్తే సాధారణంగా అయితే గవర్నర్ కు విచక్షణ అధికారం ఉంటుంది. ఆ పార్టీల బలాబలాలు బేరీజు ఏ పార్టీని పిలవాలనేది గవర్నర్ విచక్షణ పైన ఆధారపడి ఉంటుంది. మరి సుప్రీంకోర్టు ఈ అంశాలమైన జోక్యం చేసుకుంటుందా లేదని చూడాలి. గతంలో 94లో బొమ్మాయి వర్సెస్ కేంద్రానికి సంబంధించి కేసులో ఆ కేసుకు సంబంధించి కర్ణాటక సంబంధించి ఒక సూచనలు అయితే కోర్టు జారీ చేసింది. దీనికి సంబంధించి కూడా మెజార్టీ సభ్యుల్ని అనుమతించాలన్నట్టుగా కోర్టు అయితే ఒక సూచనలు అయితే జారీ చేసింది తప్ప వాటిని ఆదేశాలుగా పరిగణించలేము.
అయితే దీనికి సంబంధించి తాజాగా గవర్నర్ మాత్రం తనకు కనీసం నెంబర్ పేపర్ మీద ఈ ఈ మెజార్టీ సభ్యుల నెంబర్ మాత్రం తనకు సూచించాలని చూస్తున్నారు. ఏ ఏ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని ఒక నెంబర్ చూపిస్తే బలాబలాలు కావాలంటే అసెంబ్లీలో నిరూపించుకోవచ్చు. ఒక నెంబర్ మాత్రమే అడుగుతున్నట్లుగా ఇప్పటికే రాజేంద్ర గవర్నర్ కూడా ఆయన కూడా ప్రకటించిన నేపథ్యం అయితే ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టులో కేసులు వేసిన గవర్నర్ బాధ్యతల విషయంలో పెద్దగా రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్తే తప్ప కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ నేపథ్యంలో టీవీకే మాత్రం ఈ పిటిషన్ తో తనకు సంబంధం లేదని ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. అయితే కొంతమంది న్యాయవాదులు ఇంకా పిటిషన్ వేసేదానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ అయితే సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజైనా దానిపైన క్లారిటీ వస్తుందా లేదా తేలాల్సి ఉంది. ఇప్పటికే 116 మంది ఎమ్మెల్యేల మద్దతు కాంగ్రెస్ వామపక్షాలతో కలిపి టీవీకేకి ఉంది. ఇక మరో 1-2 ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా సరిపోతుంది. మనకు టెక్నికల్ గా ఇంకొక ఎమ్మెల్యే ఉన్న 117 సంఖ్య కూడా 233 ఎమ్మెల్యేలు ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న నేపథ్యంలో టెక్నికల్ గా సరిపోతుంది. లేదు ఇంకా మద్దతు పెరిగితే మాత్రం టీవీకి ఆహ్వానించే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ రోజు ఈసీకే ఎలాంటి నిర్ణయం అయితే ఇంకా ప్రకటించలేదు. ముస్లిం లీగ్ అయితే స్పష్టంగా చెప్పేసింది ఇప్పటికే తాము మద్దతు ఇవ్వడం లేదనే ఒక విస్పష్టంగా తాము డిఎంకేతో పాటు ఉంటామని చెప్పేసింది. అయితే బీసీకే మాత్రం తాత్సారం చేస్తూ ఈ బేరసారాలకు దిగుతున్న పరిస్థితి అయితే ఉంది మంత్రి పదవుల కోసం. దీనిపైన ఈ రోజు బీసీకే నుంచి స్పష్టత వస్తే మిగతా పార్టీల వైపు సంప్రదించే సింగిల్ ఎమ్మెల్యే ఉన్న మిగతా పార్టీల వైపు టీవీకే ఏమైనా సంప్రదింపులు జరుగుతుందా లేదా అని మంత్రి చూడాల్సి ఉంది. ఇప్పటికే మనం చూసాం నిన్న రాత్రి ఏఐఎంకే సంబంధించి కూడా ఒక ఎమ్మెల్యే రావడం జరిగింది. అది ఒక హైడ్రామా క్రియేట్ చేసింది. తర్వాత పార్టీ అధ్యక్షుడు దినకరన్ దాన్ని ఖండించారు. అది కేవలం దానిపైన ఫిర్యాదు కూడా చేశారు. మొత్తం మీద ఇంకా ఒకవేళ ఈసీకే ముందుకు రాకపోతే మిగతా ఎమ్మెల్యేల వైపు టీవీకే దృష్టి సారించే అవకాశం ఉంటుంది. ఒక్క ఎమ్మెల్యే ఉన్న చాలు కాబట్టి ప్రస్తుతం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మొత్తం ఆధారపడి ఉంది. మొత్తం మీద ఈ రోజు వీసీకే సంబంధించి కూడా పార్టీ నుంచి ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. మరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి ప్రతి వ్యూహాలతో తమిళనాడులో ప్రధాన పార్టీలు ముందుకు వెళ్ళబోతున్నాయి అనేది మాత్రం ఒక ఉత్కంఠ రేపుతుందని చెప్పచ్చు విష్ణు గారు. ఓకే వర్మ, థ్యాంక్ యూ. మొత్తానికైతే సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళింది. వర్మ చెప్తున్నట్టుగా సుప్రీంకోర్టులో నాట్ ఓన్లీ 1 పిటిషన్, మిగతా వాళ్ళంతా కూడా మరి పిటిషన్ దాఖలయ్యే అవకాశం ఉంది. పిల్లి అయితే ఎవరైనా వేసుకోవచ్చు కాబట్టి మే 4న రిజల్ట్స్ వచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి అయితే విజయ్కి కనిపిస్తోంది. ఏ పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ రాకపోవడం, అత్యధిక స్థానాలు మాత్రమే గెలుచుకుంది కాబట్టి మెజార్టీకి అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ 118 లేదంటే 117 అయినా సరే, ఎందుకంటే విజయ్ 2 చోట్ల పోటీ చేశాడు కాబట్టి అలా చూసుకున్నా కానీ 117 అయినా కావాలి వాళ్ళకి. 117 రావాలి. 117 లేదు, 118 లేదు. ఆ పరిస్థితికి ఒక 2-3 ఆ రేంజ్లోనే ఆగిపోతుంది కాబట్టి చూడాలి. ఇంకా ఇవాళ మొత్తం జరిగేటువంటి చర్చలు కానీ మరి కాంగ్రెస్ అధిష్టానం కూడా జోక్యం గలవ చేసుకుంటుందా, మరి దాని మీద ఇంకేమన్నా వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా ఏంటి అనేది చూడాలి. ఇదంతా మొత్తం అయితే సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందనేది కూడా చూడాలి. సుప్రీంకోర్టు అయితే గ్యారంటీగా స్వీకరిస్తుంది, దాని మీద ఏదో ఒకటి రిజల్ట్ అయితే వస్తుందని చెప్పేసి మనం అయితే అనుకోవచ్చు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్. అందరూ కూడా 9+ న్యూస్ని ఫాలో అవుతుండండి. మేము ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ని అందిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.